పుట్టినరోజే ఆ తల్లికి చివరి రోజైంది. అభం శుభం తెలియని ఆ నిండు గర్భిణి కరెంటు మహమ్మారి కబలించింది. ఓ పక్క ఒక బిడ్డకు అమ్మ దూరమైతే కడుపులో ఉన్న మరో బిడ్డ ఈ లోకంలో కళ్ళు తెరవకుండానే అమ్మతో పాటే వెళ్ళిపోయింది. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రతి గుండెను కన్నీటితో భరవెక్కిస్తోంది. నర్సంపేటకు చెందిన ప్రత్యూష 7 నెలల గర్భిణి. ఎప్పటిలాగానే ఇంటి పనులు చేసుకుంటూ ఆవరణలో ఉన్న ఇనుప తీగ పైన ఆరవేసిన బట్టలు తీయడానికి వెళ్ళింది. కానీ ఆ ఇనుప తీగలో మృత్యువు విద్యుత్ రూపంలో పొంచి ఉందని ఆమెకు తెలియదు. బట్టలు తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా షాక్ కొట్టడంతో ప్రత్యూష కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టం వెక్కిరించింది. అప్పటికే ఆ తల్లి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గుండె పగిలే విషయం ఏంటంటే ఈ రోజే ఆమె పుట్టినరోజు. సాయంత్రం అందరి మధ్య సంతోషంగా కేక్ కట్ చేయాల్సిన ఆమె ఇలా విగతజీవిగా మారుతుందని ఎవరు ఊహించలేదు. ప్రత్యూషకు ఆల్రెడీ 3 ఏళ్ల బాబు ఉన్నాడు. కడుపులో మరో బిడ్డ పెరుగుతోంది. ఆ పుట్టబోయే బిడ్డకు ఈ లోకాన్ని చూపించకుండానే ఆ బిడ్డతో పాటే అనంత లోకాలకు వెళ్ళిపోయింది. అమ్మ కోసం ఏడుస్తున్న ఆ 3 ఏళ్ల పసివాడని చూసి ఊరంతా కన్నీరు మున్నీరయ్యింది. అసలు ఇనుప తీగలకు బట్టలు ఆరేయొద్దని ఎంత చెప్పినా చిన్న అజాగ్రత్త 2 ప్రాణాలను బలికొంది. పుట్టినరోజు నాడే ఆ తల్లి పాడెక్కడం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఇక ఈ వీడియో చివర్లో దయచేసి ఇనుప తీగలను బట్టలు ఆరవేయకండి అని చెప్పడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ప్లాస్టిక్ దారాలు మాత్రమే వాడండి. వర్షాకాలంలో తడి చేతులతో స్విచ్లు ముట్టుకోవద్దు అని ఒక చిన్న మెసేజ్ ఇస్తే సమాజానికి ఉపయోగపడేటువంటి వీడియో కూడా అవుతుంది. సో దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించండి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతుంటాయి. చలికాలంలో కూడా ఆ వెట్ అనేది ఖచ్చితంగా తీగల మీద మార్నింగ్ టైంలో కనిపిస్తుంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బట్టలు ఆరవేయడానికి ఇనుప తీగలు, ఇనుప చువ్వలు లాంటివి వాడకండి. థ్రెడ్లు మాత్రమే వాడండి. అవసరమైతే ఎలాంటి మృత్యువు పొంచి ఉంటుందో మనకు కూడా తెలియదు. కాబట్టి ఎలాంటి సందర్భంలో ఎప్పుడు ఇలా ఈ ప్రాణాలు కబలించేటువంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మేలు. ఏదేమైనా ప్రత్యూష ఈరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి ఘటన అయితే అక్కడ స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 5 years అవుతుంది. ఒక బాబు బట్టలు ఆరైపోతుంది. కరెంట్ పెడతా 3 years బాబు. అమ్మాయి పేరు ప్రత్యూష. వాళ్ళు వరంగల్ 11:30. ఈమె సెకండ్ ప్రెగ్నెన్సీ. బాబు 3 years. అభిరామ్. బర్త్డే ఇవాళ ఏం చేసుకున్నాను ఇంకేం చేసుకోవాలి, ఏమేమి చేసుకున్నాను తెలియదు.